అల్లుడు పువ్వులు కుట్టడం ఎంతసేపు అయితే అలాగా రేపు నీ కొడుకు పుడితే ఇవన్నీ చేయొద్దు. బేక్కని బాబుని రెడీ చేసి తను కూడా రెడీ అవ్వమని చెప్పాను. నేను చెప్తాలే. ఏమే వరాలు ఇలా రాయే. ఏంటన్నానమ్మా? నౌకర్లు అనుకున్నోళ్ళు యజమానులు అయినారు, యజమానులు అనుకున్నోళ్ళు నౌకర్లు అయినారు. నా కొడుకు కోడలు కష్టపడుతుంటే ఈ ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా బయటికి రాలేదు. నానమ్మ అరవకే, ఫంక్షన్ మందారం బిడ్డది కదా అందుకే. మందారం బిడ్డ అయితేనేంటి, సింధూరం బిడ్డ అయితేనేంటి, జరుగుతున్నది ఈ ఇంట్లో ఫంక్షనే కదా. అమ్మాయి గారు రూపన్న రాజు పైనుంది రాజు, త్వరగా వెళ్ళి తీసుకొని రా. వెళ్ళు. అలాగే చిన్న. ఏంటి జరుగుతుందో వరాలు ఇక్కడ? నా మనవడేమో కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకుని ఏవే వసేయని పిలవకుండా అమ్మాయి గోరు అంటున్నాడు. నాకు పిచ్చి కోపం వస్తున్నదే. నానమ్మ అరవద్దని చెప్తున్నాను కదే, ఎవరైనా వింటారు. మాకు ఇవన్నీ అలవాటే, నీకు కొత్త కాబట్టి నచ్చట్లేదంతే. ఏడు చెప్తున్నావే గుంటనా? పుట్టినరోజు గుంటడ అమ్మా నాన్న ఏటైపోయినారు? ఎంతకే వాళ్ళ నానమ్మ ఉన్నదా? అరవకే. నా వల్ల కావడం లేదురా దీపక్. ఇక్కడ చూస్తుంటే మనింట్లో వాళ్ళున్నారా, వాళ్ళింట్లో మనం ఉన్నావా అనేది ఏమీ అర్థం కావట్లేదు. ఛీ! గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ అబ్బాయి గారు. ఏంటి? బర్త్డే కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అమ్మాయి గారు. కేక్ ఆర్డర్ చేసావా? చేశాను అమ్మాయి గారు. చేసావా? అమ్మాయి గారు ఇంత దగ్గరగా వచ్చారు. మరి నువ్వెందుకు వచ్చావు? ఏం లేదు. ఉంది. నైట్ మధ్యలో ఆగిపోయిన రొమాన్స్ని పూర్తి చేద్దామని. అమ్మాయి గారితో రొమాన్సా? తప్పు. అయితే మా ఆయన గారితో నేను చేస్తాను. ఇలా చేసే నైట్ మా నాన్నమ్మ దగ్గర అడ్డంగా బుక్ అయ్యాం. ఇప్పుడు ఎవరైనా చూస్తే మళ్ళీ బుక్ అవుతాం. నాకు ఇలా చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్ ఎక్కాలని ఉంది రాజు. అలా చేస్తే ఆ బుక్లో మనదే ఆఖరి పేజ్ అవుతుంది అమ్మాయి గారు. అది కరెక్టే. కాకపోతే మా నాన్నమ్మ చూసి మంచి పనే చేసింది అమ్మాయి గారు. మనకు పెళ్ళైన విషయం నాన్నమ్మకి ఎలా చెప్పాలా అని అందరం టెన్షన్ పడుతూ ఉన్నాం. ఎలాంటి టెన్షన్ లేకుండా సింపుల్గా తేలిపోయింది. కాకపోతే మళ్ళీ ఎప్పుడు నోరు జారుతుందోనని భయంగా ఉంది. మందారం మొన్నట్లాగా మోడ్రన్గా రెడీ అవుతుందా, లేదంటే ఎప్పట్లాగానే మామూలుగా రెడీ అవుతుందా? ఏం ఆలోచిస్తున్నావు దీపక్? మందారం గురించి మమ్మీ. ఏమైందిరా నీకు? ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటున్నావు. అవును మమ్మీ, మందారాన్ని మోడర్న్ లుక్లో చూసినప్పటి నుంచి కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన మోడర్న్ మందారమే గుర్తొస్తోంది. తనని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. మాట్లాడవేంట్రా? అదే మమ్మీ, మనకిష్టం లేకపోయినా మన ఇష్టంతో పని లేనట్టు మందారం అంతటి మందారమే డిసైడ్ అయిపోయి ఆ రాజు రూపాల అండతో బర్త్డే చేస్తుంది. తనంత ఈజీగా వదిలిపెట్టకూడదు మమ్మీ. అవును దీపక్, కానీ మీ మావయ్య కూడా బర్త్డే చేయండి అని చెప్పాడు. మనం ఏం చేయడానికి లేకుండా పోయిందిరా. మందారాన్ని పిలిచి వార్నింగ్ ఇద్దామా మమ్మీ? అలా అయినా మందారాన్ని చూసినట్టుంటుంది. మన మాట వింటుందంటావా దీపక్? చెప్పే రీతిలో చెప్తే ఎందుకు వినదు మమ్మీ? ఖచ్చితంగా వింటుంది.
అయితే పిలవరా. సరే మమ్మీ. మందరం మందరం చెప్పండి దీపక్ బాబు. మమ్మీ పిలుస్తుంది. ఒక్క నిమిషం దీపక్ బాబు. ఎంత ముద్దొస్తున్నాడు. దీపక్, వస్తున్నా మమ్మీ. పిలిచారంట అత్తయ్య. ఏమే మొన్నే చెప్పాను కదా ఇలా రెడీ అవ్వద్దని. మీరు బాబు పుట్టినరోజుకని మీరు రెడీ అయ్యారు కదా. తప్పక అవ్వాల్సి వచ్చింది. అయినా ఈ పుట్టినరోజు జరపటం మాకిష్టం లేదు, మేము రాము. మీరు రావాలా వద్దా అనేది మీ ఇష్టం. నా విషయంలో, నా బిడ్డ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. మా అమ్మ నాన్న వస్తున్నారు, మా బస్తీ వాళ్ళు వస్తున్నారు. ఇంకెలాగో రాజన్న, అమ్మాయి గారు, పెద్దయ్య గారు అందరూ ఉంటారు. ఇంకా మీ ఇష్టం అత్తయ్య. మేము రావడము కుదరదు, ఈ ఫంక్షన్ జరగడము కుదరదు. నీకే ఇష్టం లేదని చెప్పుకొని నువ్వే ఆపేయాలి. నేను మందారంగా ఈ పని చేస్తుంటే మీకోసం ఆపేసేదాన్ని అత్తయ్య. కానీ ఒక బిడ్డకి తల్లిగా చేస్తున్నాను. మీకోసం ఆపేయాలి అనుకున్నా నా బిడ్డ కోసం, నా బిడ్డ ప్రపంచానికి తెలియడం కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆపొద్దు అని నిర్ణయించుకున్నాను అత్తయ్య. ఆపడం కుదరదు. వస్తానత్తయ్య, చాలా పనులున్నాయి. ఏంట్రా దీపక్, అది వేసుకున్న బట్టలు మారేసరికి నీలో కూడా మార్పు కనిపిస్తుంది. అది వేసుకున్న బట్టలు మాత్రమే మారాయి, అది మందారమే. మందారం ఎప్పటికీ గులాబీ అవ్వదు, అది గుర్తుపెట్టుకో. మందారానికి దగ్గరవ్వాలని చూస్తే మందారాన్ని కాదు, ముందు నిన్ను చంపేస్తాను. అలాంటిదేం లేదు మమ్మీ. ఎవరు ఏం చేసినా ఈ బర్త్డే పార్టీ జరగనివ్వను. రాజుతో నా పెళ్లి సంగతి ఏమో తెలియదు గాని ఆ ముసల్దానికి వంటలు చేయలేక చస్తున్నాను. క్యారియర్లు మోసుకొని వెళ్తున్నాను. ఇన్ని వంటలు చేసుకొని తీసుకెళ్ళినా ఈ వయసులో కూడా మిక్సీలో వేసి రుబ్బినట్టు సునాయాసంగా లాగించేస్తుంది. గా మందారం కొడుకు బర్త్డే చేస్తుంది. ఎలాగోలాగా ఆ బర్త్డేకి వెళ్తే రాజు రూపాల మధ్య దూరాన్ని పెంచే ఛాన్స్ వస్తుందనుకుంటే గా బర్త్డే ఫంక్షన్కి నన్ను పిలవలేదు. ఒకే బస్తీలో పెరుగుతున్నామన్నా బుద్ధి కూడా లేదు. ఏం మనుషులో ఏందో. ఛీ! నా కంట పడొద్దని చెప్పాను కదా నిన్ను. మళ్ళీ ఎందుకు వచ్చావు? కొట్టాను, చీపురుతో కొట్టాను, అయినా వచ్చావు. నీతో పర్సనల్గా మాట్లాడాలి రేణుకా. నాతో పర్సనల్గా ఏం మాట్లాడతావు? నీతో నాకు మాట్లాడాలని లేదు. మర్యాదగా పోయి నుంచి. ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతారు రేణుకా. సరే చెప్పు,
నిన్ను మోసం చేసేటోళ్ళకి మాత్రం క్యారియర్లు మోసుకెళ్తున్నావు. నీకున్న దోషం పోగొట్టిన నాకు మాత్రం కాసంత గడ్డి కూడా వేయట్లేదు. కట్టుకున్న మొగుడు బతికే ఉండగా నువ్వు ఇంకొకటి కోసం తిరుగుతున్నావని మా గొర్రెలకి తెలిసిపోయింది రేణుక. అన్నీ నన్ను చేతకాని గొర్రె, చవట దద్దమ్మ గొర్రె అని ఆడిపోసుకుంటున్నాయి. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పే అది. అయినా నీ తాళి తీసి నీ మొహాన కొట్టాను కదా, మళ్ళీ సిగ్గు లేకుండా నా వెంట పడుతున్నావు. గొర్రెని పెళ్లి చేసుకున్నానని నన్ను కూడా అందరూ పిచ్చి దాని లెక్క చూసిర్రు. మరి నేనేం చేయాలి? చూసావు రేణుక, నువ్వు చేసిన పనికి నీ జాతి ఒప్పుకోలేదు, నేను చేసిన పనికి నా జాతి ఒప్పుకోలేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చా. ఏంటది? మనిద్దరం కలిసి మరో కొత్త జాతిని నిర్మిద్దాం. గొర్రెకి మనిషికి పుట్టిన క్రాస్ బ్రీడ్ని ఈ ప్రపంచానికి పరిచయం చేద్దాం. నిన్ను ఏయ్, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నేను కాపురం చేయడం కుదరదు. అది సాధ్యమయ్యే పని కాదని నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? కనీసం ప్రయత్నించకుండా ఏయ్, సాధ్యం కాదని ఎలా చెప్తావు రేణుక? నిన్నే మా గొర్రెల గుంపులో ఒక గొర్రె పిల్లల్ని కనింది. అది నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతుంది. అందుకే డిసైడ్ అయిపోయా, ఎలాగైనా నేను కూడా తండ్రిని అయిపోవాలి అని. దానికి 100% నీ సహకారం కావాలి రేణుక. అయితే వెళ్ళి నీ గొర్రెల మందులో ఏదో గొర్రెతో కాపురం చేసి తగలడు. నా వెంట పడకు. గొర్రెతో కాపురం చేసే కర్మ నాకేంటి రేణుక? నేను నీతోనే పిల్లల్ని కనాలి. నీ పోలికలతో పుట్టే గొర్రె పిల్లే కావాలి నాకు. ఆ! చూడు, నాకు అనవసరంగా కోపం తెప్పించకు. నాకు రాజు అంటే ఇష్టం, ప్రాణం. రాజుని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నీ వల్లే సగం చెడిపోయింది. ఇంకా చెడగొట్టకు. ముందుక నుంచి వెళ్ళు. నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి నేనెంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలియదు రేణుక. సూసైడ్ చేసుకుందామని డాబా ఎక్కి గాల్లో తేలుతుండగా తెలిసిందేంటంటే, నేనే పోతే నీకు దిక్కెవరు, నిన్నెవరు చూసుకుంటారు, నీకు మొగుడెవరు అని ఆలోచించి మళ్ళీ పైకి వచ్చేసాను. ఇగో, ఇలాంటి సినిమా డైలాగులు నా దగ్గర చెప్పకు. మర్యాదగా ఎల్లిక్క నుంచి, లేకపోతే నిన్ను కాదు నేనే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. అయ్యో వద్దు రేణుక, నువ్వు ప్రాణాలతో ఉంటే అయినా చాటు నుండి చూస్తూ బ్రతికేస్తాను. అంతేకాని సూసైడ్ లాంటి మాటలు మాట్లాడకు రేణుక. మరి నోరు మూసుకొని వెళ్ళిక్క నుంచి. పో. ఈ గొర్రె ఇంత నరకం అనుభవిస్తుందని తెలియక అందరం అవమానించాం. ఇలాంటి సమయంలో ఈ గొర్రెగా తోడు లేకుంటే ఏ నుయ్యిలోనే దూకి చస్తుంది. అసలే మా గొర్రె జాతికి ఆయుష్ తక్కువ. మంచి వయసు వచ్చేసరికి అందరి కళ్ళు మా మీదే పడిచేస్తాయి. గొర్రెలన్నీ ఏకమయ్యే సమయం ఆసన్నమైంది. అల్లుడు మామ లైట్లు ఆన్ ఆఫ్ అవుతున్నాయి చూడు. అట్నే మామ. మా నోళ్ళు చూడు, మా నోళ్ళలాగా ఎలా కట్టబడుతున్నారు. కాఫీ తీసుకో. ఈ కాఫీ టీ లేదో మన ఇంట్లోనే చేసుకుని తాగొచ్చు కదే. ఏడుకొచ్చి పనోళ్ళు ఎలా కష్టపడుతున్నారు. ఇది కూడా మన ఇల్లే అనుకో అత్త. హ? ఏటే కాఫీ తీసుకో అత్త. అసలు నేనేటి చూడాలని వచ్చానో అది తప్ప అన్నీ చూస్తున్నాను. నా కొడుకు సిటీలో ఉన్నాడంటే రాజులా ఉంటాడనుకున్నా, కానీ రాజుకి బంటులాగే ఉన్నాడు. కనీసం నా మనవడైన రాజులాగా ఉన్నాడు అనుకుంటే ఆడు కూడా పెళ్ళ కొంగు పక్కన ఓ తిరుగుతా ఉన్నాడు. నువ్వు ఊరుకొత్త ఒళ్ళకుండు. అది నా వల్ల కాదే. కావాలంటే బయటికి వెళ్ళిపోతాను.
అమ్మా ఆలగంతవేటి, మనం ఇక్కడ పని చేయటం మన బాధ్యత కదా. ఏమయ్యా, అత్త కోపం వస్తే రాజు పెళ్లి విషయం బయట పెడతది. ఆహా. అల్లుడు అత్త కాఫీ తీసుకో. నాకొద్దు. కర్మ, చూసుకోవే. అయ్యా నువ్వు కాఫీ తీసుకో. ముచ్చలో మా అమ్మను ఒక కంట కనిపెడతా ఉండు. విజయాంబిక, లోన్ ఉన్నారు. ఏమే వసుంధరా, హాయ్ రండి. మనోళ్ళందరూ బాగున్నారా? హాయ్ విజయాంబిక, బాగున్నాం. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏదో ఒకటి చేసి ఈ ఫంక్షన్ని ఆపేయాలి. ముత్యాలు, అమ్మా మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి మంచి కాఫీ పెట్టి తీసుకురా. ఇదిగో అమ్మా. కాఫీ అన్నాను కదా అని మీ పనోళ్ళకు పెట్టిన కాఫీని తెచ్చావు. వెళ్ళి చిక్కటి పాలతో చక్కటి కాఫీ చేసి తీసుకురా. వెళ్ళావు. ఎల్లు ఎల్లు, నువ్వు చెప్తాను. నువ్వు వెళ్ళి కూర్చుంది స్ట్రాంగ్ గా పెట్టుకురాపో. ఎల్లు. సరే అమ్మాయి గారు, కిందికి వెళ్దాం పదండి. వెళ్దాం అబ్బాయి గారు, కంగారెందుకు? ఈ డ్రెస్ లో నేను అందంగా ఉన్నానన్నావు కదా, ఇద్దరం కలిసి ఇంకొన్ని ఫోటోలు తీసుకుని వెళ్దాం. అలాగే. ఇది బాగుంది రాజు. ఇది కూడా. ఇది కూడా బాగుంది కదా రాజు. బాగొచ్చాయి కదా రాజు. అవును అమ్మాయి గారు. రండి అమ్మాయి గారు, వెళ్దాం రండి. అవును విజయాంబిక. హే వరాలు, మీరేంటి ఇంటికి యజమానులా సోఫాల్లో కూర్చున్నారు? గెస్ట్లు వస్తారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా లేవండి. నీకంటే మర్యాద తెలియదనుకోవచ్చు, ఈ ముసల్దానికి కూడా తెలియకపోతే ఎలా? ఈవిడ్ని కూడా లేపి తీసుకెళ్ళు. ఏటి? ఏయ్ లేవు. లేవు. జరగండి, వాళ్ళు కూర్చోవాలి. మీరు కూర్చోండి. ముచ్చాలు త్వరగా రా. ఏంటో పెళ్లికి వస్తున్నట్టు వస్తున్నావు. వస్తున్నానమ్మా. తొందరగా ఇవ్వు. తీసుకోండి. పాలు ఎక్కువ వేసావు కదా. వేసానమ్మా. బాగాలేకపోతే చెప్తాను నీ పని. తాగండి. అబ్బా, ఇది కాఫీలా లేదు. ఏంటి ముచ్చాలు ఇది? కొంప తీసి మీ పని వాళ్ళకిచ్చే కాఫీ వేడి చేసి తెచ్చావా? విజయ, నేను అలా అనలేదు. అమృతంలా ఉంది అంటున్నా. ప్రామిస్, మనం పెద్ద పెద్ద హోటల్లో తాగిన కాఫీ కంటే ఈ కాఫీ అమృతంలా ఉంది. మంచి పని చేసావు ముచ్చాలు. ఇంటికొచ్చిన నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నీ కాఫీ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అన్నట్టు వసుంధరా, చెప్పడం మర్చిపోయాను. ఈ ముత్యాలు ఎవరంటే మా ఇంట్లో పని మనిషి. వీళ్ళంతా మా ఇంట్లో పనివాళ్ళు. విజయాంబిక, వీళ్ళెవరూ పని వాళ్ళలా కనిపించట్లేదే. అది మా ఇంటి గొప్పతనం వసుంధరా. పని వాళ్లను కూడా
మనవాళ్లే అనుకుంటాం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి విజయాంబిక. నీ కోడలు మాత్రం సూపర్గా ఉంది, నీ స్థాయికి మించి ఉంది. అలా మాట్లాడుకు వసుంధర. నా దృష్టిలో అది కూడా మా ఇంటి పని మనిషే. ఏదో నా తమ్ముడి దయ వల్ల కార్పొరేటర్ అయింది. అప్పటి నుంచే ఇలా తయారయింది. మీరందరూ పనులు మానేసి ఇక్కడ సినిమా చూస్తున్నారు. వెళ్ళండి, మీ పనులు చూసుకోండి. దీపక్, వెళ్ళి దగ్గరుండి పని చేయించు. ఏటే పని చేయించేది?